ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలంటూ శనివారం అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం చేసిన తీర్మానంపై మాజీ మంత్రి ధర్మాన స్పందించారు. ఇవాళ మూలపాడు పోర్టు నిర్మాణం పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏళ్లు నిధులన్నీ హైదరాబాద్ లోనే ఖర్చు చేశారన్నారు ధర్మాన ప్రసాదరావు. 60 ఏళ్ల తర్వాత హైదరాబాద్ నుంచి పంపించేశారు. ఇప్పుడు కూడా మళ్లీ అదే తప్పు చేస్తున్నారన్నారు ధర్మాన. నిధులన్నీ ఒకే ప్రాంత అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నారని, రేపు అమరావతి వాళ్లు కూడా వెళ్లిపోమంటే మన పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నించారు ధర్మాన. శాసనసభ పెట్టి ఒక రెజల్యూషన్ పాస్ చేసుకుని ఇక్కడే ఉండాలి రాజధాని అని చెప్పి ఈవేళ ఢిల్లీకి పట్టుకొని వెళ్తున్నారు కాగితం. తర్వాత వచ్చినటువంటి ప్రజలు ఒకసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అక్కడ రాజధాని ఫెయిల్ అయిపోతే ఆ తర్వాత ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలకు అధికారం లేదా? ఆ ప్రాంతం పడికిరాదని తేలితే ప్రజల నిర్ణయాలకి గౌరవం లేదా? రాజ్యాంగంలో ఎక్కడ ఉంది? మన రాజధాని ఎన్నిసార్లు మారింది? మద్రాసు నుంచి ఎక్కడికి వచ్చింది? కర్నూలుకి వచ్చింది. కర్నూలు నుంచి ఎక్కడికి వచ్చింది? హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్ నుంచి ఎక్కడికి వచ్చింది? అమరావతికి వచ్చింది. మరి అమరావతి నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళదా? నువ్వు రాజ్యాంగంలో పెట్టేసి ఉంచేస్తావు మమ్మల్ని అందరినీ, అక్కడ ఉంచేస్తావు, ఇక్కడ జైల్లో పెట్టినట్టు మా అందరికి ఇక్కడ బంధించేస్తావు. ఇదేనా రాజ్యాంగం? ఇదే చెప్పిందా? ఇది కరెక్ట్ కాదని మనం చేస్తాం. ఉద్దానం ప్రాంతంలో చాలా మంది ఈవెంట్కి చనిపోతున్నారు. ఈవెంట్ కూడా చనిపోతున్నారు. ఏం చేయాలో దుక్కుదాచినటువంటి పేదరికం అక్కడ ఉంది. వాళ్ళందరికీ మీ మాయ మాటలతో మోసం చేస్తున్నారు తప్ప కనీసం మేము ఇచ్చినటువంటి నీరు అందించేటువంటి కార్యక్రమం ఇప్పుడు చేయండి. కనీసం ఆ డయాలసిస్ సెంటర్లు పనిచేసినట్టు చేయించండి. అమరావతి అలాగే అభివృద్ధి చెందుతుంది. అంతా చెందిన తర్వాత అమరావతి చుట్టూండోళ్ళు మనకేం చెప్తారంటే, మీరు మళ్ళీ అమరావతి వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పి హైదరాబాద్ లాగా అని కూడా అంటారు. అనరా? ఎప్పుడైనా ఒక ప్రాంతాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే అభివృద్ధి చెందిన ప్రాంతం వాళ్ళు ఏదో ఒకరోజు ఆ మాట అనక తప్పరు. మీరు సమానంగా అభివృద్ధి చేయాలన్నటువంటి సందేశం మనకు హైదరాబాద్ విడిపోయినప్పుడే మనకు అర్థమైంది కదా. హైదరాబాద్ అంత పొరపాటు చేయడం వల్లే మనం నష్టపోయినాం మనకు తెలిసి మళ్ళీ ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? కానీ ఇప్పుడు అర్థమవుతుందో మీకు ఎందుకు వికేంద్రీకరణ అవసరం? రాజ్యాంగం ఏం చెప్పింది? రాజ్యాంగ పద్ధతిలో పరిపాలన ఈనాడు జరుగుతుందా?